కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం తప్పుకో పోమే ఎందుకు అడుక్కుంటా పరువు తీసుకుంటా ఉండవా నేను కూడా ఇంట్లో కూర్చొని బోర్ కొడతా ఉండదే నేను కూడా బయటికి పోయేస్తా సిరిసిల పనులున్నాయి హలో ఇదేందో తేడాగా ఉండదే ఈ పిల్ల కాలేజీకి బయలుదేరింది సంబంధం లేకుండా కాలేజీ దగ్గరలో ఉన్న రామాలలో మొక్కుకుంటానే చెప్పిపోయింది మన ముద్దుల కృష్ణుడేమో ఏందో అర్జెంటు పనున్నట్టు పోతా ఉండాడా వదలకూడదు ఫాలో చెయ్యాలా బాబు అర్చన హారత అర్చన చేయండి స్వామి. పేరు రేవతి. నక్షత్ర గోత్రనామాలు తెలీదు స్వామి. పరమేశ్వర గోత్రోద్భవస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయురారోగ్య ప్రీత్యర్థం అష్టోత్తర బాబు బాబు దేవుడు ఇక్కడుంటే నువ్వు అటు చూస్తావెందుకు? హారతి తీసుకో. ఎక్కడికి వెళ్ళినా పక్కన తనే ఉన్నట్టుంది. ఈరోజు గౌతమ్ రేవతితో తను ప్రేమించడం లేదని అంతా నాటకని నిజం చెప్పేశాక నేను నా ప్రేమని చెప్తానా? క్యాసెట్లో కాదు, డైరెక్ట్గా.
ఐ లవ్ యూ రేవతి. సీను గారు, హలో. గుండె గూడు నీదే చెలి వయసై రగులు మంట నీవే నా చెలి కళ్ళు మూసుకున్నా నీవేలే మరలా కళ్ళు తెరుచుకున్నా నీ కలే. హాయ్. చాలాసేపు అయిందా అండి మీరొచ్చి? అబ్బాయి లేదండి. అబద్ధాలు చెప్తారెందుకండి? మీరొచ్చి చాలాసేపు అయినట్టుంది. ఆల్రెడీ దేవుణ్ణి మొక్కుకొని బొట్టు కూడా పెట్టుకున్నట్టున్నారు. కాసేపు ఆగితే ఇద్దరం కలిసి దర్శనం చేసుకునే వాళ్ళంగా. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉందండి. దైవ దర్శనం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. పదండి. మీరు కొట్టండి. పర్వాలేదు, మీరే కొట్టండి. లేదు, మీరే కొట్టండి. అమ్మా అర్చన హారత అర్చనేనండి. పేరు? రేవతి. ఇందాకేనమ్మా వారు మీ పేరును అర్చన చేయించారు. కాకపోతే రాశి గోత్రనామాలు చెప్పలేదు. అవి మీరు చెబితే మీ పేరున గోత్రనామాలతో చక్కగా అర్చన చేయిస్తాను. మీకు శుభం కలుగుతుందమ్మా. రేవతి, తిరుపాళ్ల గోత్రం, స్వాతి నక్షత్రం. రేవతీనామధేయస్య తిరుప్పాళ్ల గోత్రోద్భవస్య సా కుటుంబానం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. మీరు నా పేరు మీద అర్చన చేయించారా? అది కేవలం మీ పేరు మీదే కాదు, నా పేరు, మీ పేరు, మా అమ్మ నాన్నల పేర్లు, అందరి పేర్లతోనూ చేయించాను. థ్యాంక్స్. దేనికి? గుడికొచ్చి మీరు మీ పేరుతోనూ మీ అమ్మ నాన్నల పేరుతోనూ నన్ను కూడా గుర్తు చేసుకొని నా పేరును కూడా అర్చన చేయించారంటే మీరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నారు కదా, అందుకని. అవును, ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో పాటు నీ పేరు కూడా చెప్పి అర్చన చేయించానని అబద్ధం చెప్పినా నువ్వు మా ఫ్యామిలీలో మెంబర్ కాబోతున్నావు అన్నది నిజమే కదా? మీ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటి? వస్తాడు. మీరు వాడిని అపార్థం చేసుకుంటున్నట్టున్నారు. చూడ్డానికి అల్లరి చిల్లరగా ఉంటాడు, కానీ చాలా మంచోడు. మంచోడు కాబట్టే మనసిచ్చాను. So many bad
Body me just design, but I spinning deep in just fine, man, and it's fine, then right. Somebody buying and then it's fine, but I'm ready, baby, fine, gonna lace on a time. For the dice, and I'm the time, but I'm and I tip the banana, and make your bitch one a time. Same time, and I don't take time, and I tip the banana, it's a banana, they can on a to the bed of home. రారా ఎంతసేపు ఏంటి ఎంతసేపు వెయిట్ చేయాలి సారీ రా రోడ్డుకి తెలియకుండా వచ్చేదానికి కొంచెం లేట్ అయిపోయిందే సరే సరే రేవతితో ఏదో మాట్లాడాలన్నావు కదా అదేదో త్వరగా మాట్లాడేసిరా నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను అది కొంచెం అటు పక్క పోయి మాట్లాడుకుందామా ఇక్కడంతా జనాలు తిరుగుతా ఉండారా జనాలుండారని పక్కకు తీసిపోతా ఉన్నాడు చెప్తా సాటుగా ఉండి ఏం ప్లాన్ వేస్తుండారు ఈయనే అప్పుడు దెబ్బ తీస్తా రేవతే మామూలుగా అయితే ఆడపిల్లకాయలతో మాట్లాడేదానికి నేను పెద్దగా భయపడను నీతో మాట్లాడాలంటే ఎందుకో చాలా ఇబ్బందిగా ఉండదే నాకు తెలుసు నువ్వు నా మీద ఎందుకు కోపంగా ఉండవా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలా అందుకే ఇంత కోపంగా ఉండవో ఇప్పుడు నేను నా మనసులో మాట చెప్తే నీ కోపం అంతా పటాపంచలైపోతుంది ఈ మాటలు నీతో చెప్పదని కుదరక ఎంత అవస్థపడ్డానో నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావని ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఇంట్లో నీతో మాట్లాడంటే కుదరడంలే ఆ రోహిణి ఎప్పుడు చూసినా గూఢచారి మాదిరిగా నా మీద ఒక కన్నేసి పెట్టుకొని ఉండదే అందుకే మాట్లాడేది కష్టమైపోయింది నేను గుడికి పిలిపించి నీకు ఈ విషయం ఇక్కడ చెప్పి నా నిజాతి నిరూపించుకోవాలనుకునే నా మనసులో మాట చెప్పేస్తే నాకు కూడా కాస్త బరువు తీరినట్టయ్యే ఆనందంగా ఉంటదే లేకపోతే మనసు బాధతో భారమైపోతా ఉంటదే ఈ రాక్షసి కరెక్ట్ గా పసిగట్టి ఫాలో అయిపోయి వచ్చేసి ఉండదే ఇప్పుడు దీని ముందు నిజం చెప్పలేము పైగా నేను రేవతి డీపులలో ఉన్నట్టు నమ్మించాలా
రేవతి I love you. 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 ఇంట్లో ఈ మాట చెప్పాలంటే కుదరడంలే. అందుకే ఈడకి పిలిచి చెప్తా ఉండవునా. నేను ఏ పరిస్థితి ఇక్కడ చెప్తా ఉండానో దయచేసి అర్థం చేసుకో. మన వెనకనే గోతులు తీసే వాళ్ళు ఉండరు. లైఫ్ బాగుండాలని ఇదంతా చేస్తా ఉండాను. ఐ లవ్ యూ రేవతే. ఐ లవ్ యూ. రేవతే నువ్వు ఈయనే ఉండు. 2 నిమిషాలు వస్తానా? ఏంట్రా ఏంట్రా అని చిన్న కడతావేంద్ర సామే. ఈ గుడిలోకి పిశాచి వచ్చేసిందిరా సామే. రోహిణియా? ఇక్కడికి ఎలా వచ్చిందిరా? దానికి ఎలా తెలిసింది? అది ఎట్టా వచ్చింది ఎలా వచ్చింది అనేది కాదు, దాని మీద రిజిస్టర్ చేసి మనమేమైనా సినిమా చేస్తానమా? ఇప్పుడు ఈడు కూడా రేవతికి నిజం చెప్పే టయానికి కరెక్ట్ గా అది సాటర్న్ ఇంటా ఉందని నాకు తెలిసిపోయింది. అందుకని లాస్ట్ మినిట్ లో ప్లేట్ ఫిరాయించి రేవతి ఐ లవ్ యూ అనే ప్రేమ కబుర్లు చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తా ఉండా. రేవతికి మళ్ళీ నేను ఐ లవ్ యూ చెప్పినానని పళ్ళు పటపటా కొరకుతా కోపంతో తిరిగింది. అప్పటికి పరిస్థితి అర్థం చేసుకోమని చెప్పినాను, కానీ నేను చెప్పింది అర్థమైందో లేదో. ఇప్పుడు కూడా నిజం చెప్పకుంటే రేవతి నన్ను అపార్థం చేసుకుని శత్రువుని చూసినట్టు చూస్తాదే. ఏం చేద్దామంటావరా? మళ్ళీ ప్లాన్ చేసి వేరే చోట ఎక్కడైనా తీసుకుపోయి చెప్పేదా? వద్దు, ఇలాంటి విషయాలు పోస్ట్పోన్ చేయడం మంచిది కాదు. ఇవాళ ఎలాగోలా చెప్పాలి. నువ్వు వెళ్ళి చెప్పు. రై చెప్తామని కదరా వచ్చినానా? రోహిణి ఆడ నక్క మాదిరిగా నక్కి నక్కి చూస్తా ఇంటా ఉంటది కదరా. ఓ పని చెయ్యి, నువ్వు రోహిణి దగ్గర పోయి దాన్ని ఎట్టైనా దృష్టి మళ్లించి ఆ నుంచి తీసుకుపో. నేను పోయి రేవతితో చెప్తా. రేయ్, రోహిణితో వ్యవహారం నా వల్ల కాదు. వేరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. వేరే ఏం చేసేదిరా? ఓ పంచేద్దాం రా. ఇప్పుడు నీకు కావాల్సింది రేవతి గౌతమ్ నిన్ను ప్రేమించడం లేదని నిజం చెప్పి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, రోహిణి ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు కాస్త కోఆపరేట్ చేయమనే కదా చెప్పాలి. నీ మాట తనతో నేను వెళ్ళి చెప్తా. తనతో ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి రోహిణిని డీల్ చేయి. నేను రేవతితో ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు రోహిణి వినకుండా దూరంగా లాక్కెళ్ళు. ఇదేదో బాగుండదురా. విషయం తెలియాలి గానీ డైలాగ్ ఎవరు చెప్తేందే? నువ్వు వెళ్ళి రేవతో నా విషయం చెప్పు, నేను పోయి రోహిణి పని పడతానా?